హాయ్! వెల్కమ్ టు ట్రేడింగ్ టైటన్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మార్కెట్ నుంచి ఒక రూ. 1000 సంపాదించానండి. అది ఏ విధంగా సంపాదించాను, ఎలా సంపాదించాను అనేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ చూడండి ఎలా ఇంట్రెస్ట్ ప్లాన్ చేశానో, ఎలా లాభం పొందాననేది. ఓకే. నేను ఇవాళ ఇవాళ ఒక రోజే లాభం తీసాను కదండీ! నేను ఈ మంత్ అంతా కూడా ప్రస్తుతానికి లాస్‌లోనే ఉన్నాను. బట్ కన్సిస్టెన్సీగా ప్రాఫిట్స్ చేద్దామని ఉద్దేశంతో వచ్చాం మార్కెట్‌లోకి. బట్ తీయలేకపోతున్నాం. బట్ ఇవాళ నేను ఎలా రూ. 1000 అనేది మార్కెట్ నుంచి తీసాననేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇవాళ ముందుకుంటే నేను హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీలో ప్లాన్ చేశాను. అందులో మనకి రూ. 450 లాస్ అండ్ సెన్సెక్స్‌లో పుట్ సైడ్ ఒక రూ. 1500 ప్రాఫిట్ వచ్చింది. ముందు సెన్సెక్స్ అదే హెచ్‌డీఎఫ్‌సీలో ఎలా ప్లాన్ చేశానో చెప్తాను. ముందు హెచ్‌డీఎఫ్‌సీ అనేది మనకి నేను స్టాక్ పిక్ చేయడానికి రీజన్ ఇవాళ టాప్ గెయినర్స్‌లో టాప్‌లో ఉందండి అది. ఓకే. నేను కరెక్ట్‌గా ఇక్కడ తీసుకున్నాను కదా! 9:30 తర్వాత నేను చూస్తే టాప్ గెయినర్స్‌లో అదే ఉంది. కాబట్టి ఇది బయింగ్ మూవ్‌మెంట్‌కి బై సైడ్ ఉండే ఛాన్సెస్ ఉన్నదని మనం ఎంట్రీ ప్లాన్ చేసాం. అది కూడా ఎలా ప్లాన్ చేసాం ఎంట్రీ అనేది. ఓకే. ఇంగో ఈ జోన్ మనం దీన్ని అనుకున్నాం రెసిస్టెన్స్ కింద. ఓకే. ఎందుకంటే మల్టిపుల్ సార్స్ రెసిస్టెన్స్ కింద మనకి చూసారు ఇక్కడ అండ్ మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది. మళ్ళీ మార్కెట్ పడ్డది. కాబట్టి ఇదంతా రెసిస్టెన్స్ జోన్ కింద పరిగణలోకి తీసుకొని ఇది మార్కెట్ పైన సస్టైన్ అవుతే ఎంట్రీ తీసుకుందామని ప్లాన్ చేసి 5 మినిట్స్ క్యాండిల్ అనేది క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేశాను. 5 మినిట్స్‌లోకి వస్తాను ఇక్కడ. ఓకే. 5 మినిట్స్ క్యాండిల్‌లోకి రాపోతికి సమ్‌వేర్ అండ్ ఇగో ఈ క్యాండిల్ ఎక్కడో ప మనం ప్లాన్ చేసాం. ఈ క్యాండిల్‌లో ప్లాన్ చేసాం. బట్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ అనుకుందాం. ఓకే. ఎప్పుడైతే ఇక్కడ మనకి ఈ క్యాండిల్ అనేది పడ్డదో ఓకే. మంచి బుల్లిష్ క్యాండిల్ ఇది. ఓకే. సరిగ్గా మార్క్ చేసాను చూసారుగా? ఇది మంచి బుల్లిష్ క్యాండిల్. ఓకే. ఇక్కడి నుంచి మార్కెట్ పైకెళ్తున్న ఉద్దేశంతో కొంతసేపు ఆగి రీటెస్ట్‌కొచ్చినప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేసాం. ఇక 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో పెడితే క్లారిటీగా అర్థమవుతది. ఓకే. కరెక్ట్‌గా మనం సంథింగ్ ఆర్డర్స్ ఏ ప్రైస్‌కి ఎంటర్ అయ్యామనంటే 21:20 2621.20కి మనం ఎంట్రీ ప్లాన్ చేసాం. అంతే. ఓకే. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాను. అండ్ స్టాప్ లాస్ అనేది మనం ఇక్కడ ఈ క్యాండిల్ లో అనేది పెట్టుకోవడం జరిగింది. ఓకే. ఎందుకంటే రీసెంట్ స్వింగ్ ఇదే. ఓకే. తీసేద్దాం. రీసెంట్‌గా మనకి పుల్ బ్యాక్ ఇచ్చిన క్యాండిల్ ఇదే కాబట్టి రెడ్ క్యాండిల్ దీని కింద మనం స్టాప్ లాస్ ప్లేస్ చేసి ఇక్కడ మన ఈ క్యాండిల్ హైలో ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసాం. మనకి వితిన్ మనకి సేమ్ క్యాండిల్ మనకి స్టాప్ లాస్ కొట్టింది. ఓకే. మనకి ఎంటర్ అయిన తర్వాత ఒక 200 వరకు లాభం చూపించింది. బట్ ఓవరాల్‌గా మనకి స్టాప్ లాస్ కొట్టింది. అండ్ సెన్సెక్స్‌లో ఎలా ఎంట్రీ తీసుకున్నాం అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం ఎలా ఎంట్రీ ప్లాన్ చేసామంటే మనకి రీసెంట్‌గా నిన్న హై మనం రెసిస్టెన్స్ జోన్ కింద మార్క్ చేసుకున్నాం. దీన్ని ఎందుకు మార్క్ చేసుకున్నాం అంటే నిన్న కాక మొన్న ఇక్కడికే వచ్చి మార్కెట్ పైకెళ్ళింది. ఇదొక సపోర్ట్ జోన్ అవాల. అండ్ నిన్న ఇక్కడికే వచ్చి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది. నిన్న ఇది రెసిస్టెన్స్ జోన్. ఓకే. ఒకసారి సపోర్ట్ బ్రేక్ అయితే రెసిస్టెన్స్ అవుతదని అందరికీ తెలుసు కాబట్టి మనం ఈ జోన్‌లోకొస్తే మనం పుట్ బై చేద్దాం అని ప్లాన్‌లో ఉండి మనకి ఆ లెవెల్ రాగానే వచ్చింది. ఎంట్రీ తీసుకున్నాం. అది కూడా ఎలా తీసుకున్నానో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే మనకి ఈ క్యాండిల్ వచ్చిందో అప్పుడే మనకు అర్థం అవ్వాలి. బట్ మనకి ఆల్రెడీ ఒక ట్రేడ్ చేసాం. లాస్‌లో ఉన్నాం. ఎందుకనేసి ఆగి కరెక్ట్‌గా ఈ క్యాండిల్‌లోనే ఎక్కడ తీసుకున్నాం మనం ఎంట్రీ అనేది 5 మినిట్స్ చూద్దాం. ఓకే. మన రెసిస్టెన్స్ రాసుకుందాం ముందు జోన్. ఓకే. ఈ జోన్ మన రెసిస్టెన్స్. ఈ జోన్‌లో మనం రాగానే మనం పుట్ అనేది బై చేసాం. సంథింగ్ అదే క్యాండిల్. ఓకే. ఓకే. మన యొక్క ఈ రెసిస్టెంట్ జోన్ నుంచి కిందకొస్తుంది కాబట్టి మనం ఇక్కడ ప్లాన్ చేసాం ఎంట్రీ. ఓకే. ఇక్కడ ఏ క్యాండిల్ ఎంట్రీ ప్లాన్ చేసాం? 11:51 10:51 కదా! 10:51 చూద్దాం. 10:51 క్యాండిల్ ఎక్కడుందో. ఓకే. ఈ క్యాండిల్‌లో మనం ఎంట్రీ ప్లాన్ చేసాం. ఎక్కడ? కరెక్ట్‌గా ఎట్ ద మనీ ప్లాన్ చేసాం మనం. ఓకే. 84,800 పుట్‌ని మనం బై చేసాం. కరెక్ట్‌గా ఈ క్యాండిల్‌లోనే మనం ఈ యొక్క మనం ఎంట్రీ ప్లాన్ అనేది చేసాం. ఎందుకు ఈ ప్లాన్ చేసాం? ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా చెప్పుకున్నాం. ముందుగా చెప్పుకున్నాం. ఇదంతా రెసిస్టెన్స్ జోన్ ఉంది. అక్కడి నుంచి చూస్తే మనకి 5 మినిట్స్‌లోని, 3 మినిట్స్‌లోని బేరిష్ ప్యాటర్న్స్ అనేది కనిపించాయి అక్కడ. మనకి ఇన్వర్టర్ హ్యామర్ కనిపించింది. అందుమూలంగా మనం ఇన్వర్టర్ హ్యామర్ అనే కాదు. మనం 5 మినిట్స్‌లోకెళ్తే చూడండి. షూటింగ్ స్టార్, ఇన్వర్టర్ హ్యామర్ ఇవన్నీ వచ్చాయి ఇక్కడ మనకి. క్యాండిల్ స్టిక్స్ పేర్స్ మనకు పూర్తిగా తెలియకపోయినా సరే దానికి మనకి అది ఏం చెప్తుందో మనం అర్థం చేసుకుంటే చాలు. ఓకే. మనకి ఇక్కడ చూస్తే విక్స్ అనేవి కిందకే తోస్తున్నాయి. ఓకే. మార్కెట్ కిందకి తోస్తున్నారు సెల్లర్స్ అనేవాళ్ళు. కాబట్టి మనం సెల్ సైడ్ ప్లాన్ చేసాం. ఓకే. కాబట్టి మనం ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ ఓకే. ఇది. కరెక్ట్‌గా మనం చూసుకుంటే అక్కడ పుట్ ప్రైస్ చూద్దాం. పుట్‌లో ఇక్కడ మనకు వచ్చేస్తదండి ఇది. డ్రా చేసుకునే పని లేదు మనకి. ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ చూపిస్తది మనకి. ఇక్కడ మనం ఏ ప్రైస్‌లో ఎంట్రీ తీసుకున్నానంటే నేను మార్కెట్ ఆర్డర్ కదా! స్కాల్ప్ టైప్‌లో మార్కెట్ ఆర్డర్ కొడితే ఇక్కడ ఈ టాప్‌లో ఎంటర్ అయింది. ఓకే. మనకి ఇక్కడ ఈ లెవెల్ రాబోతే నాకు అరౌండ్ కనిపించింది ఒక 2000 లాస్ వరకు వచ్చిందంటే ఇదంగానే రూ. 1000 ఎంతో అది పాతది ఒక 400 అరౌండ్ 1600, 1500 వరకు లాస్ కనిపించింది. బట్ హోల్డ్ చేశాను. ఎందుకంటే మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మూవింగ్ యావరేజ్ కింద ఎక్కడైనా పెట్టుకొని స్టాప్ లాస్ క్లోజ్ అయితే అనేసి మనం హోల్డ్ చేసి ఉంచాను. హోల్డ్ చేసి ఉంచిన దాన్ని బట్టి మనకి టార్గెట్ అనేది హిట్ అయింది. టార్గెట్ అంటే టార్గెట్ కూడా పెట్టలేదు. జస్ట్ మనకి రికవరీ 1000 రాబోతికి ఎగ్జిట్ కొట్టేసాను అంతే. ఏమి లేదు. ఓకే. ఈ క్యాండిల్‌లో ఎంట్రీ ప్లాన్ చేసాం. ఈ క్యాండిల్‌లో ఎగ్జిట్ అయిపోయాం. అంతే. ఇదంతా ఈ యొక్క ఈ మార్కెట్ ఇదంతా కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. బట్ మనం క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే నాకు బయటికెళ్ళే పనుంది కాబట్టి
ఇవాళ ఒక రూ. 1000 వచ్చింది చాలు మార్కెట్ నుంచి. మనం మార్కెట్ నుంచి ఇవ్వకపోవడమే మనం మన డబ్బులు సంపాదించినట్టు. అలాంటిది ఇవాళ నేను మార్కెట్ నుంచి ఒక రూ. 1000 సంపాదించాను. కాబట్టి చాలు ఎనఫ్. ఇంక మన మధ్య నుంచి ఎలాంటి ట్రేడ్ ప్లాన్ చేయలేదు. ఓకే. మనకి గ్రీన్‌లో ఉన్నాం ఇవాళ చాలు. ఎక్కువ ట్రేడ్‌లేస్తే గ్రీన్ కాస్త రెడ్ అయిపోద్ది. అందుకని ప్లాన్ చేయలేదేమీని. ఆల్రెడీ గ్రీన్‌లో ఉన్న అకౌంట్‌ని నేను చాలా సార్లు రెడ్‌లో క్లోజ్ చేశాను. అనుభవం ఉంది కాబట్టి కొంచెం మైండ్ కంట్రోల్ చేసుకొని గ్రీన్‌లో క్లోజ్ చేశాను. ఇంకో ట్రేడ్ తీసుకునుంటే మనకి రెడ్ అయ్యే ఉండొచ్చు మాక్సిమం చెప్పలేం కదా! ఇది ఇవాళ ట్రేడ్. మరొక ట్రేడ్‌లో రేపటి రోజు కలుద్దాం. అంతవరకు సెలవు. బై.